మీటింగ్ స్టార్ట్ చేద్దాం. Shall we start? మనం సంపాదించుకోవాలి అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది. రెండోది విమానం ఎక్కాలి. నేనైతే విమానం ఎక్కాలనే పోయినా. మా నాయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడుతుంది. నెంబర్ 1 కువైట్, నెంబర్ 2 సౌదీ అరేబియా, నెంబర్ 3 దుబాయ్, నెంబర్ 4 బెహ్రెయిన్, నెంబర్ 5 ఒమాన్. ఒమాన్, యమన్ కాదు, ఒమాన్. ఇప్పుడు ఉంది కదా అమ్మాయి కేరళ నర్సు ఇరుక్కుపోయింది జైల్లో, ఉన్నారా? ఒమాన్. యెమెన్లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషప్రియకు ఊరట లభించింది. బుధవారం 50 దేశాల నుంచి కొన్ని లక్షల మంది వచ్చి ఇక్కడ బతుకుతా ఉన్నారు. కువైట్ అనేది ప్రెసెంట్ 7 లక్షల మంది ఉన్నారన్న ఆ నేషనాలిటీ, ఆ దేశం వాళ్ళు. కువైట్ అనేది 7 లక్షలు. నేను చెప్పేది కరోనా టైంకి 7 నుంచి 8 లక్షలు లోపే. దాదాపు 10 రెట్లు 7-8 కోట్ల మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు బతుకుతా ఉన్నారు. 7-8 కోట్ల మంది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ అంత ఉంటుంది సార్ కువైట్ దేశం మొత్తం. ఓకే కారు సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాల పిల్లోడు మామూలుగా ఎవరితో తల్లితో మాట్లాడితే తండ్రితో వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉంటాయంటే అంత ఘోరంగా ఉంటుంది సార్. కన్న తల్లి తండ్రితో వాళ్ళు ఏమన్నారు సార్? వాళ్ళు ఎందుకంటే వాళ్ళు తల్లి అటువంటిదే, తండ్రి అటువంటిదే. 99% మగోడు 4 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు, 40 మందితో అక్రమ సంబంధం ఉంటుంది. డబ్బు సార్. పెళ్ళాం 400 మందితో అక్రమ సంబంధం ఉంటుంది. మొహం పగిలిపోద్ది. మేము చూస్తుంటాము. ఓకే, కొంతమంది మంచిగా ఇక్కడ బాగుంది, అది బాగుంది, మమ్మల్ని అన్ని బాగా చూసుకుంటున్నారు అని చెప్పి. ఎవడైనా పని చేసే మనిషిని, ఆడ మనిషిని కానీ మగోడిని కానీ బాగా చూసుకుంటున్నారంటే వీళ్ళు లేకపోతే వాడికి గతి లేదు. వాడు మంచోడని కాదు, మంచోడనేవాడే లేడు కోయటోడు. నేనైతే చూడలేదు. సిగ్గుండాలరా, కొంచెం సిగ్గుండాలి.